జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క ఉత్సాహాన్ని ప్రేరేపించడం అనే ఒక వ్యాజంతో మానవ జాతికి చేసిన ఉపదేశం. ముఖ్యంగా శరీర పోషణ చేసుకోవాలి, శరీర రక్షణ చూసుకోవాలి అనుకునే కేటగిరీ మనుషుల్లో కొందరు ఉంటారు. శరీరం కంటే అతీతమైన దాన్ని మనం గుర్తించాలి, దానికోసం కూడా కొంత పని మనం చెయ్యాలి అనుకునేవారు కొందరు ఉంటారు. కేవలం శరీరం కోసం మాత్రమే మనం బతకాలి, శరీరాన్ని మాత్రమే పోషించుకోవాలి, రక్షించుకోవాలి అని అనుకునే వారికి బుభుక్షువులు అని పేరు. శరీరం కంటే వేరేంది ఏదైనా ఒకటి ఉంటుంది, అది ఈ శరీరం లోపల ఉండి నడిపిస్తోంది. అది నాకే కాదు అందరిలోనూ ఉంటుంది, అది నడిపిస్తూ ఉంటుంది. ఏమిటి ఆ తత్వం, ఎలా ఉంటుంది ఆ తత్వం అనే దాని మీద ఆలోచన చేసేటటువంటి వ్యక్తులు శరీరంలోంచి కాస్త బయటకు వచ్చి శరీరం కంటే వేరైన మరొక తత్వాన్ని గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కనుక అలాంటి వాళ్ళకి ముముక్షువులు అని పేరు. ముముక్షువు అంటే ఈ శరీర పరిధిని విడిచి మరొక దాన్ని వాళ్ళు గుర్తించాలి, దీనికి కూడా కారణమైన దాన్ని గుర్తించాలి అనుకుంటున్నారు అని అర్థం. అలాంటి వాళ్ళకే ముముక్షువులు అని పేరు. అలాంటి వాళ్ళ కోసం చెప్పిన ఉపదేశం భగవద్గీత. కేవలం శరీరం మాత్రమే చాలు అనుకునే వాళ్ళకి భగవద్గీత అవసరం లేనే లేదు. వాళ్ళు హాయిగా ఆర్జించడం అనుభవించడం, ఆర్జించడం అనుభవించడం, దాంతోటే వాళ్ళకి చెల్లు. కానీ ఈ ఆర్జన అనుభవము అనేవి శరీరంకి వెనకాతల కారణమైనటువంటి తత్వం దాకా వెళ్ళాలి, దాని మీద మనం దృష్టి పెట్టాలి అని అనుకునే వాళ్ళకి అవసరమైనటువంటి వాటన్నిటిని కూడా కృష్ణుడు అందిస్తున్నాడు. 5వ అధ్యాయం అలాంటి వాళ్ళు తెలుసుకోవలసిన అంశమేమి 18వ శ్లోకంలో చాలా చక్కగా కృష్ణుడు చెప్పాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచ స్వపాకేచ పండితా సమదర్శినః అని చెప్పాడు ఆయన. విద్యా వినయ సంపన్నే, చక్కటి విద్య కలిగిన వాడు, విద్యకి పర్యవసానం వినయం. ఎంత బాగా చదువుంటే వ్యక్తిలో అంత ఒదిగి ఉండగలిగే మనస్తత్వం ఏర్పడాలి.
కానీ సాధారణంగా విద్య వల్ల గర్వం పెరుగుతూ ఉంటుంది మనిషిలో. నా అంతవాడు లేడు అని అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించకుండా ఒదిగి ఉండే మనస్తత్వాన్ని కలిగించగలిగితే అది మంచి విద్య అని అంటాం. అలాంటి విద్య కలిగిన, విద్యకి పర్యవసానమైన వినయం దాకా చేరగలిగినటువంటి, అదే మంచి సంపదగా కలిగినటువంటి వ్యక్తులు ఎవరుంటారో అలాంటి వాళ్ళు బ్రాహ్మణే. కేవలం జాతితః వాడు బ్రాహ్మణుడు అని అనుకున్నటువంటి వ్యక్తి. గవి గోవు, హస్తిని ఏనుగు, వీటన్నిటికీ సప్తమి విభక్తిని ప్రయోగించి చెప్పాడు శ్రీకృష్ణుడు. అంటే సప్తమి విభక్తి అంటే దాని యందు అని అర్థం అన్నమాట. ఇప్పుడు రాముడు, రాముడి చేత, రాముడి వలన, రాముని కొరకు, రాముడి యొక్క, రాముని యందు అని అంటామే. ఇవన్నీ కూడా చివర మనం చేర్చేటటువంటి ప్రత్యయాలు అంటాం. ఒక పదానికి చివర ఒక ప్రత్యయాన్ని మనం చేరుస్తుంటాం. ఆ ప్రత్యయం చేరడం వల్ల పక్క పదంతో ఒక సంబంధం కలగడానికి అవకాశం ఏర్పడుతుంది. రాముడు పండు అంటే దానికి సంబంధం లేదు, కానీ రాముని కోసం పండు అన్నామంటే దానికి రెండుకో సంబంధం ఏర్పడింది. లేదు రాముడికి ఈ పండు అని అంటే దానికి ఒక అర్థం వచ్చింది. ఈ రెండు పదాలకి సంబంధాన్ని కలిపేవి ప్రత్యయాలు అని అంటాం అన్నమాట. అది ఏ రకంగా ప్రత్యయాన్ని వాడతారో దాన్ని బట్టి అర్థం మారుతూ ఉంటుంది, దాన్ని బట్టి ఆ జరిగే వ్యవహారం మారుతూ ఉంటుంది. రాముని యందు అన్నామనుకోండి, అంటే రాముడిలో ఉండేటటువంటి ఏవో కొన్ని స్వభావాలు, కొన్ని గుణాలు, వాటి గురించినటువంటి అక్కడ ప్రస్తావన జరుగుతోంది అని అర్థం. ఇంటి యందు ఉన్నాడు, ఇంటి యొక్క విలువ, ఇంటి వలన ప్రయోజనం అంటే కదా. ఇలాగ మనం అదే ఇంటి కోసం వాడు వెతుకుతున్నాడు. సో వాడు చేసేటటువంటి పని, ఆ ఉండేటువంటి వస్తువు, ఈ రెంటికి ఉండేటటువంటి ఒక సంబంధ బాంధవ్యాలని మనకు తెలిపేటువంటి పరిచయాల్లో సప్తమి అనేటటువంటిది అధికరణము అని అంటారు. అంటే ఒక ఆధారం, దాని యందు ఉండేవి అని అర్థం. ఇక్కడ మనకి శ్లోకంలో కృష్ణుడు చెప్పినప్పుడు విద్యా వినయ సంపన్నే అంటే విద్య, దానికి ఫలితంగా ఉండేటువంటి వినయము, ఇవి రెండు మంచి సంపదగా కలిగినటువంటి ఒక వ్యక్తి యందు ఏదో ఉంది. బ్రాహ్మణే, ఇప్పుడు బ్రాహ్మణే అనే పదం ఒక లాక్షణంగా అంటే ఒక లాక్షణికంగా అది ప్రయోగించాడు. అది అంటే అది మనుష్యులలో ఉండేటటువంటి వివిధ జాతులకి సూచకంగా దాన్ని ప్రయోగించడం జరిగింది అన్నమాట. అంటే ఇప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇత్యాది పేర్లతోటి చెప్పుకునేటటువంటి వ్యక్తులు, అలాంటి వ్యక్తి యందు అన్నాడంటే ఆ వ్యక్తులలో ఏదో ఒకటి ఉంది. గవి, గో అనేది పదం. గవి అంటే గోవు యందు ఏదో ఒకటి ఉంది. హస్తిని, హస్తి అంటే ఏనుగు, హస్తిని ఏనుగునందు ఏదో ఒకటి ఉంది తత్వం. అంటే అది వస్తువుని చెప్పట్లేదు, వస్తువులో ఉండేదాన్ని చెప్తోంది ఆ పదం అన్నమాట. సుని చ స్వపాకే చ. సుని స్వ అంటే ఒక కుక్క, సుని సునకమునందు ఏదో ఒకటి ఉంది. సునకం అనేది పైన కనిపించే ఆకారం, ఏనుగు అనేది పైన కనిపించే ఆకారం, ఆవు అనేది పైన కనిపించే ఒక ఆకారం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇత్యాదులు పైన కనిపించేటటువంటి ఆకారాలు. చదువుకున్న వ్యక్తి, వినయం కలిగిన వ్యక్తి పైన కనిపించేటటువంటి ఒక ఆకృతి విశేషం. ఈ ఆకృతి విశేషాలన్నీ తేడాలతో ఉంటాయి. వీటన్నిటిని ఒకటిగా కలపడం అనేటువంటి సాధ్యం కాదు. సుని చైవ
స్వపాకే చ పండితాః సమదర్శినః. స్వపాకే అంటే ఆ శునకము యొక్క మాంసాన్ని తినేటటువంటి వ్యక్తి వాడు ఒక జాతి. అంటే ఒక జంతువు, ఆ జంతువుని ఆహారంగా తీసుకునేటటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యందు, ఇప్పుడు అన్నిటికీ కూడా అందు అందు అని తెలిసేటట్లుగా ఉండే పదాన్ని సప్తమి విభక్తి పదము అని అంటారు. ఇప్పుడు ఈ శ్లోకంలో 6 వస్తువులని చెప్పాడు, 6ంటికి సప్తమి విభక్తిని ప్రయోగించాడు. విద్యా వినయ సంపన్నయే, అలాంటి బాగా చదువుకున్నటువంటి వినయ విధేయతలు కలిగిన వ్యక్తి యందు, కేవలం జాతిని మాత్రమే ప్రధానంగా పెట్టుకుని చెప్పుకునే వ్యక్తి యందు, ఒక గోవునందు, ఏనుగునందు, శునకమునందు, ఆహారంగా తినేవాని యందు, వీటన్నిటి యందు కూడా పండితాః సమదర్శినః. పండితాః, పండా అంటే జ్ఞానము అని అర్థం. అందరికీ ఉండే జ్ఞానానికి పండా అంటారు. మనకు ఉత్తర భారతదేశానికి పెడితే అక్కడక్కడ ఈ తీర్థ క్షేత్ర ప్రాంతాల్లో పండాలు అని అంటుంటారు. అర్థం ఏంటంటే ఆ క్షేత్రాన్ని గురించి తెలిసిన వాళ్ళు అక్కడ మనం వెళ్ళి ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే మన చేత దాన్ని చేయించగలిగిన వ్యక్తులు అని అర్థం. సో వాళ్ళకి అలా చేయించే తెలివి ఉండాలి, చేయించేటటువంటి యోగ్యత ఉండాలి, ఉంటాయి కాబోలు అని వాళ్ళకి ఆ పేర్లు పెట్టారు. పండాలు అని పేర్లు పెట్టారు. పండా అంటే జ్ఞానము అని అర్థం. ఆ జ్ఞానము ఎవనియందు మంచిగా పరిపాకం చెంది ఉంటుందో వాడి పేరు పండిత అవుతుంది. జ్ఞానం కలిగిన వాడు అని అర్థం. ఈ జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? సమదర్శినః, వాడు సమదర్శి కాగలుగుతాడు. సమదర్శి సమముగా చూడగలుగుతాడు. ఏమిటి చూడగలుగుతాడు అంటే ఆవుని ఏనుగుని సమానంగా చూస్తాడా, ఆవుని శునకాన్ని సమానంగా చూస్తాడా, శునకాన్ని విద్యాసంపన్నుణ్ణి సమానంగా చూస్తాడా, లేదు బ్రాహ్మణుణ్ణి ఏనుగుని సమానంగా చూస్తాడా? ఏమిటి చూస్తాడంటే ఆ వ్యక్తిని చూస్తాడంట, లేదు వ్యక్తి యందు ఉండే దానిని చూస్తాడు అని చెప్తున్నాడు మనకు శ్లోకం. ఈ ఆకారాల్లో ఏదో ఉంది, ఆ ఉండేటటువంటిది అన్నిటిలోనూ కూడా సమానముగా ఉన్నది. ఇది వాళ్ళు చూసేది. ఏమిటి ఆ లోపల ఉండే తత్వం అంటే దేన్ని బట్టి దానికి ఆ పేరు వచ్చిందో అది. లోపల ఒక జీవి ఉంటే ఆ వ్యక్తి ఒక పేరుతోటి వ్యవహారం పొందుతున్నాడు. పండితుడు, చదువుకున్నవాడు ఒక పేరు పొందు, లేకపోతే ఇది ఆవు, ఇది గేది, ఇది మేక, లేకపోతే ఇది శునకము. ఈ పేర్లు దేన్ని బట్టి వస్తున్నాయి? ఆ లోపల జీవి ఉంటే, లోపల ప్రాణం ఉంటే. ప్రాణం లేకపోతే అది శవమే. బ్రాహ్మణుడన్నా శవమే, విద్యా వినయ సంపన్నుడన్నా శవమే, ఆవన్నా శవమే, ఏనుగన్నా శవమే, శునకమన్నా శవమే, అది తినేవాడన్నా శవమే. అన్నిటికీ అప్పుడు ఒకటే పేరు, శవము అని. కానీ ఆ పేర్లు తేడాలతోటి ఎప్పుడు మనం వ్యవహరిస్తాం? ఆ లోపల ప్రాణం ఉండి అది ప్రవర్తిస్తుంటే. ఇప్పుడు ప్రాణం ఉంది లోపల. ఈ ప్రాణం ఎందుకుంది అంటే ప్రాణాన్ని ఆధారం చేసుకుని ఉండేటటువంటి ఒక జీవి లోపల ఉన్నాడు కనుక, అది జీవిస్తూ ఉన్నది కనుక ఇప్పుడు దాన్ని ఆవు అని అంటున్నాం, లేకపోతే ఏనుగు అని అంటున్నాం, శునకము అని అంటున్నాం, మనిషి అని అంటున్నాం మనం. ఈ ఆకారాలు కనిపించే, జంగమములుగా కనిపించేటటువంటి ఈ ప్రాణికోటి అంతా పైన కనిపించే ఆకారాలతో వేరువేరుగానే ఉంటుంది. చాలామంది శునకాంశం తినువాడిని సమముగా చూచేవాడెవడో వాడే పండితుడు అంటారు. వాటిని సమంగా చూసేవాడంటే వాడు పిచ్చోడని అర్థం. ఏనుగు ఏనుగే అవుతుంది, ఆవు ఆవే అవుతుంది, శునకము శునకమే అవుతుంది. శునకాన్ని చూసి ఇది ఆవు, ఆవుని చూసి ఇది ఏనుగు,
ఏనుగుని చూసి ఇది మనిషి ఇలా ఎవరైనా అన్నారనుకోండి, వాడు ఏమంటాం మనం? పిచ్చోడు అంటాం మనం. పై ఆకారాల్లో సమత్వం అనేది ఎప్పుడూ కుదరదు. పై ఆకృతుల్లో వైవిధ్యమే ఉండును, వివిధత. అయితే ఈ వివిధత అనే దాన్ని మనం చూస్తున్నప్పటికీ కూడా వాటి లోపల సాగేటటువంటి చైతన్యము, వాటి లోపల ప్రాణాధారమై ఉండేటటువంటిది ఏదో ఒక తత్వం, అది సమమే. అది అన్నిటిలోనూ సమముగానే ఉంటును. చిన్న క్రిమి అయినా, కీటకమైన, దేవతలైనా, రాక్షసులైనా, మనుష్యులైనా, జంతువులైనా పై ఆకారాలు వేరువేరుగానే ఉంటాయి. ఈ వేరుగా ఉండే ఆకారాల్లో నడిపేటటువంటి ఆ వెనకాతల చైతన్య తత్వమైన జీవుడు లేక ఆత్మ అనేది అన్నిటిలోనూ ఈక్వల్గా ఉండును, సమముగా ఉండును. సమత్వాన్ని సాధించడము అనంటే ఆ లోపల తత్వం అన్నిటిలోనూ కూడా సమానంగానే ఉంటుందని గుర్తించడమే తప్ప ఈ ఆకారాలన్నీ ఒకటే ముద్ద చేస్తాం అనడం బుద్ధిమంతుడి యొక్క లక్షణం కాదు. ఏ ఏ జంతువు, జీవించేటటువంటి ప్రాణి అది ఎట్లా ఉండాలో అట్లానే ఉంటుంది. వాటిల్లో వివిధతే ఉంటుంది, వైవిధ్యం ఉంటుంది. వైవిధ్యం అనేది ఈ ప్రకృతిలో సహజము. ఈ వైవిధ్యాన్ని తీసివేయడం అనేటటువంటిది ఎవ్వడికీ సాధ్యం కాదు. తెల్లవాడు తెల్లవాడుగా ఉంటాడు, నల్లవాడు నల్లవాడుగా ఉంటాడు, పొడుగువాడు పొట్టివాడు, లావువాడు సన్నటివాడు. ఈ వైవిధ్యములన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా భేదములు కాదు, వివిధత. అంటే తేడా ఉంది, ప్రతి వస్తువుకి తేడా ఉంది. కానీ ద్వేషాలు ఉండవు. ద్వేషాలు ఉండాల్సిన అవసరం లేదు. భేదం అంటే తేడా, భేదము అంటే దెబ్బలాట. దెబ్బలాటలు ఉండవు, ఉండక్కర్లేదు. కానీ తేడాలైతే తప్పనిసరిగా ఉంటాయి. ఆ తేడాలే వివిధత అని మనం అంటాం, వైవిధ్యము అని అంటాం. చూడండి, ఇప్పుడు మన వాళ్ళు డైవర్సిటీ అని అంటాం, బయోడైవర్సిటీ అని అంటున్నారు. అర్థం ఏమిటి? మనం చుట్టూ చూసేటువంటి ఈ ప్రకృతిలో ఎన్ని రకాల వైవిధ్యం ఉన్నది. చెట్లు ఒకటే తీసుకుంటే ఎన్ని రకాల చెట్లు ఉన్నవి. ఒకటే జాతి తీసుకుంటే అందులో ఎన్ని రకాలు ఉన్నాయి. ఒకటే మామిడి తీసుకున్నాం అనుకోండి, ఎన్ని రకాల మామిళ్ళు ఉన్నాయి. చెరుకు తీసుకోండి, ఎన్ని రకాల చెరుకులు ఉన్నాయి. లేదు చిక్కుడు తీసుకోండి, ఎన్ని రకాల చిక్కుళ్ళు ఉన్నాయి. ఉదాహరణ కోసం అని చెప్పుకుంటున్నాం. కానీ మీరు ప్రతి వస్తువు ఏది చూసినా దాంట్లో ఎన్ని రకాలైనటువంటి వైవిధ్యం ఉన్నది. ఈ వైవిధ్యం అనేది మనం తెస్తే రాలేదు. వైవిధ్యం అనేది ప్రకృతి యొక్క ధర్మము. ఈ వైవిధ్యం లేకుండా అన్నిటినీ సమముగా చేసేస్తాము, ఇది సాధ్యం కానే కాదు. ప్రకృతికి సాధ్యం కాదు, మనిషికి కూడా సాధ్యం కానే కాదు. మరి చేయవలసింది ఏమిటి? ఈ వైవిధ్యానికి కారణం ఏమిటి గుర్తించాలి. ఎందుకు ఈ డిఫరెన్సెస్ అన్నీ ఏర్పడుతున్నాయి? ఎందుకు ఇన్ని రకాల తేడాలు మనకు కనిపిస్తున్నాయి? ఏం చేయడానికి ఈ తేడాలన్నీ? ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. ఆవు వల్ల ప్రయోజనం వేరు, ఏనుగు వల్ల ప్రయోజనం వేరు, శునకం వల్ల ప్రయోజనం వేరు, ఒక బ్రాహ్మణ జాతి వల్ల ప్రయోజనం వేరు, విద్యా వినయ సంపన్నత వల్ల కలిగే ప్రయోజనం వేరు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా ఆయా వస్తువుతోటి వ్యవహరించడం మనం నేరిస్తే బుద్ధిమంతుడు. ఆకృతిని బట్టి దేన్ని ద్వేషించకు, ఆకృతిని బట్టి దేన్ని ఆదరించకు. ఈ ఆకృతులు అనేటటువంటివి ఏర్పడటానికి కారణం వెనకాతల ఉన్నది. ఏమిటది? దానికి కారణం గుణసంగ. కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. పైకి వెళ్ళిన తర్వాత 3వ షట్కంలోకి వెళ్ళాక అప్పుడు అక్కడ చెప్తాడు, ఇన్ని రకాల ఆకృతి వైవిధ్యం మనకు ఏర్పడుతోందంటే
ఇన్ని రకాల తేడాలు మనకు కనిపిస్తున్నాయి అని అంటే దీనికి కారణం వాటికి వెనకాతలు ఉండేటువంటి గుణ సంపర్కము. ఏ గుణ సంపర్కము అంటే ప్రకృతికి సహజంగా ఉండే గుణాలు కొన్ని ఉన్నాయి. ఒకటి సత్వం అంటాం, 2 రజస్సు అంటాం, 3 తమస్సు అని అంటాము. ఈ 3 రకాల గుణాలు కూడా ప్రకృతికి ఎప్పుడు సహజంగానే ఉంటాయి. ఉప్పుగడ్డకి ఉప్పదనం సహజంగా ఉన్నట్టు, ఆమలకానికి రాచవిసిరికాయకి ఆ ఉప్పదనంతో కలిసిన పులుపుదనం దానికి సహజంగా ఉన్నట్టు, మిరపకి కారం సహజంగా ఇదివరకు ఉండేది, ఇప్పుడు పోయినట్టుంది. ఇప్పుడు దానికి అది సహజంగా ఉండేటట్లు కొన్ని వస్తువులకి, చింతకి పులుపు, దానికి పులుపు సహజంగానే దానికి ఉండేటట్టు, ఇవన్నీ కూడా దానికి సహజంగా ఉండేటటువంటి గుణాలు కదా. అలాగే ఈ ప్రకృతికి ఇన్ జనరల్ అంతటికీ కూడా సహజంగా ఉండే గుణాలు 3 ఉంటాయి. సత్వము, రజస్సు, తమస్సు అనే 3 ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయి అనేది మనం 3వ షట్కంలోకి వెళ్ళాక అక్కడ వివరిస్తాడు. దానికి సత్వం ఏం చేస్తుంది, రజస్సు ఏం చేస్తుంది, తమస్సు ఏం చేస్తుంది, వాటిని మనం గుర్తించడం ఎట్లా. ఇవి మన కంటికి కనిపించేవి కావు. మామూలుగా ఇప్పుడు మన తెలుపు, ఎరుపు, నలుపు రంగులు కనిపించినట్లుగా ఈ గుణాలకు ఉండేటువంటి ప్రవృత్తులు అవి ఏమేం చేయిస్తాయి అనేటటువంటిది మనకి తెలియదు. ఎందుకంటే అవి కంటికి కనిపించేవి కావు అవి. మరి దేని బట్టి మనం వాటి గురించి ప్రస్తావన చేస్తున్నాం అంటే వాటి ప్రభావాన్ని బట్టి కార్యాన్ని చూసి కారణాన్ని మనం ఊహిస్తున్నాం. కార్యం అంటే ఒకడు లేదా ఒక జంతువు లేదా ఒక వస్తువు చాలా ప్రశాంతంగా చక్కగా మంచిగా ఉన్నది, సత్వం అనే గుణం దానికి వెనకాతలప్పుడు పనిచేస్తోంది అని అర్థం. అంటే ఏవైతే ప్రశాంతతని, ఏవైతే సుఖాన్ని, శాంతిని ప్రమోట్ చేస్తుంటాయో, దానికోసం అవి ఉంటాయో, వాటి వెనకాతల ఆ సమయంలో సత్వం పనిచేస్తోంది అని అర్థం. ఆ అగ్రెసివ్గా ఉండేటటువంటి వాటికి వెనకాతల రజస్ అనే గుణం పనిచేస్తోంది అని అర్థం, రజోగుణం పనిచేస్తోంది అని అర్థం. ఏవైతే స్తబ్దుగా ఉంటాయో, ఏవైతే నిద్రాణమైనటువంటి దశలో ఉంటాయో, ఏవైతే పని చెయ్యని ఒక దశలో ఉంటాయో అలాంటి దానికి వెనకాతల తమస్సు అనేటటువంటి గుణం ఉంటుంది అని తాత్పర్యం. అంటే మనం వాటి కార్యాలను చూసి వీటికి వెనకాతల ఇవి కారణాలు అనేదాన్ని మనం గుర్తిస్తాం. ఇలాగ 3 గుణాలు సత్వము, రజస్సు, తమస్సు ఇవి ఈ శరీరాల్లో ప్రకృతికి సహజంగానే ఉంటాయి. వాటి వల్ల ఏర్పడ్డ శరీరాలకి ఇవి కారణాలు అవుతాయి. గుణాల యొక్క తారతమ్యం చేత ఈ జీవులు ధరించేటటువంటి శరీరాల్లో మార్పులు అనేటటువంటి మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ శరీరాల్లో ఏర్పడే మార్పులే తప్ప లోపల ఉండేటటువంటి ప్రాణాధారమైనటువంటి జీవులలో మార్పులు కాదది. జీవుల్లో మార్పులు ఉండవు. ఇది మనకి 2వ అధ్యాయంలోనే చెప్పాడు ఆయన. జీవులు అజ నిత్య శాశ్వత పురాణ న హన్యతే హన్యమానే శరీరే. శరీరాలు ఎన్ని మార్పులు పొందుతున్నా ఆ లోపల ఇది ఉన్నప్పటికీ కూడా జీవుడు ఏమీ వాటిని తనే హ్యాండిల్ చేయడు, తన చేతుల్లో పెట్టుకోడు. జరిగేటటువంటి పరిణామాలకి వెనకాతల తాను ఉండి అవి ఆయా పరిణామపు ప్రభావాలని అనుభవించేటట్టు చేసేటటువంటి వాడే జీవుడు అనేవాడు. ఈ జీవుడు ఏ శరీరాల్లో ఉన్నా వాడిలో మార్పు అనేది ఉండదు. వాడి ఆకృతి కానీ వాడి గుణాలు కానీ. ఇది ఎవడు గుర్తిస్తాడో వాడు పండితుడు. అంచేత పండితాః సమదర్శినః, పండితుడనేటువంటి వాడు సమముగా అన్నీ ఉన్నవి. ఏవన్నీ ఉన్నవి?
పై ఆకారాలు మార్పు చెందుతున్నా లోపల వీటిని నడిపించేటటువంటి జీవతత్వం అనేది ఉందే, అందులో మార్పులు ఉండవు అని ఎవడు గుర్తిస్తాడో వాడే బుద్ధిమంతుడు, వాడే పండితుడు, వాడే మనకి మార్గదర్శకుడు కూడా కాగలుగుతాడు సుమా అనే విషయాన్ని 18వ శ్లోకంలో కృష్ణుడు చక్కగా వివరిస్తాడు. 5వ అధ్యాయంలో దాని గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.